అంటే 1138 మందిలో ఇప్పటి వరకు ఒక 100 మందికి కూడా చేయలేదు. ఒక్కరికి వంశీ గారు 100 మంది ఒక్కరికి సేమ్ టు అక్కడ ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో అక్కడ కూడా 60 మంది ఎలిజిబుల్ రైతులు తీసుకున్నారు. ఆ 60 మందిలో ఒక 10 మందికి 10 మందికి జరిగింది. అక్కడ ఒక 50 మంది, ఇక్కడ ఒక 1120 మంది గట్కేసర్ మండలం రైతులు నిత్యం సంవత్సరం పోరాటం చేస్తున్నారు. ఈరోజు గట్కేసర్ మండల రైతు సహకార సంఘం రుణమాఫీ సంఘం అని ఏర్పాటు చేసుకొని ధర్నాలు చేస్తున్నారు. అక్కడ నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు తనకు పోయారు, ఎంపీ ఈటల పోయారు, మా మల్లరెడ్డి తనకు పోయారు. నిన్న విషయం చెప్తున్నా. ఈ విధంగా మేము సర్వే చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ నేను సర్వే చేస్తే యావత్ తెలంగాణ రాష్ట్రంలో గట్కేసర్ లాంటి సహకార సంఘాలకు 75 సహకార సంఘాలకు ఒక్క రైతు రుణం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో 75 సహకార సంఘాలు ఉన్నాయి. 75 సహకార సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ 0% కానీ మొత్తం కానీ సహకార సంఘాలు 75 సహకార సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి సంబంధించిన మంత్రి గారు సమాధానాలు ఏం చెప్పట్లేదా? మా మల్లారెడ్డి గారు నిన్న, మా మాజీ మంత్రి మేజర్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఈ రైతులతోటి నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడితే అనవసరం మాటలు రేపు రానా అని చెప్పిండు. రేపు రైతులు తీసుకొని మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్తా ఉన్నారు.